కేసీఆర్ గారు మాత్రమే మీకు దొరనా, వెలమలంతా దొరలేనా మీకు? ఆ అహంభావం, కుల అహంకారం ఉన్నటువంటి వాడు ప్రతి వాడు దొరనే. కుల అహంకారం ఒంటి నిండా నిన్నోడు. వెలమల దాంట్లో త్యాగాలు చేసిన మహానుభావులు ఉండరు. కమ్యూనిస్టులు ఉండరు, నక్సలైట్ పార్టీలలో పనిచేసినటువంటి వాళ్ళు ఉండరు, సిపిఐ సిపిఎం లాంటి ఎర్రజెండా పార్టీలో పనిచేసిన త్యాగదనులు ఉన్నారు. ప్రజల కోసం తమ భూమిని దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు పంచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులు ఉన్న భూమిని పంచిపెట్టారు. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు పంచిపెట్టారు. భీమిరెడ్డి మా ప్రాంతంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ఎదురులేని నాయకుడు. తను ఉన్నదంతా త్యాగం చేశాడు ప్రజల కోసం. వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి దండం పెడతాం. వాళ్ళు మేము దొరాన్ని పొగడం, మేము త్యాగవీరుడు, యుద్ధవీరుడు అంటాం భీమిరెడ్డిని. కానీ ఇలాంటి వాళ్ళు కాదు కదా. తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక పత్రిక కొనుక్కొని, తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక భవన్ కట్టుకొని, తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక టీవీ ఛానల్ పెట్టుకొని, తెలంగాణ ఉద్యమం 1200 అమరుల త్యాగాలను క్యాచ్ చేసుకొని, హరీష్ రావుకు సిద్దిపేటలో కేసీఆర్ ఖమ్మంలో దీక్షకు బయలుదేరినప్పుడు హరీష్ రావు గారికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది కానీ అగ్గిపుల్ల దొరకదు. కానీ శ్రీకాంతాచారికి ఎల్బీ నగర్లో పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపుల్ల దొరుకుతుంది చనిపోవడానికి. ఏడుందండి త్యాగాలు? త్యాగాలు చేసిన బిడ్డడెవరు అంటే త్యాగాలకు ఇలా కాలిపోవడానికి ఆద్యుడెవరు? హరీష్ రావు. బిడ్డలు కాలిపోవడానికి ఆద్యుడు హరీష్ రావు. తను అట్లా అందించి వదిలేశాడు అంతే. అది అందుకుంటూ పోరాటాలు కాలడం స్టార్ట్ చేశారు. కాలి చనిపోయారు వాళ్ళు. నీ కుటుంబాలలో ఎవరు బలిగాలేదే. తెలంగాణ కోసం నిజాయితీగా ప్రాణమే ఇచ్చారు. డి శ్రీనివాస్ ఓడిపోతే మత్స్యమ్మ తల్లికి నా తలకాయని ఇస్తాను మొక్కున్నాడు ఇషాన్ రెడ్డి. ఆయన ఓడిపోయాడు, ఈయన తలకాయ ఇచ్చాడు. అది త్యాగం అంటే తెలంగాణ బిడ్డలది. కానీ నువ్వు చేస్తుంది మోసం కాదా? 1200 మంది బిడ్డలకు ఇస్తే రాష్ట్రం ఇవా సోనియమ్మ అని చెప్పి ప్రశ్నించావు. 400 బిడ్డల కుటుంబాలకు పరిహారం ఇచ్చావు, మిగతా కుటుంబాలు పట్టించుకోలే. ఇది మోసం కాదా? ఈ మోసాన్ని అడగకూడదా మేము? ఈ మోసం చెప్పకూడదా? దళితులు 3 ఎకరాల భూమి అన్నావు, సమగ్ర సర్వే అన్నావు, కుటుంబ సర్వేలు అన్నావు, మన ఊరు మన ప్రాణాలకి ఏమిటి అన్న గ్రామజ్యోతి ఏమి ఇవన్నీ ఏంటి? దీని ద్వారా వచ్చేది ఏంటంట గొర్రెలు రాసి గొర్రెలు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు 35-40 సంవత్సరాల నుండి పీజీలు చేసి బట్టతల పొట్ట మిగిలి ఉన్నది. ఒక్కరికి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవంటి ఏవు గొర్రెల పథకాలు పెట్టావు. గొర్రెలు నిజంగా సార్ మాకు గొర్రెలు కాసుకొని బతాం, గొర్రెలు ఏమన్నారా? బర్రెలు ఇస్తా అంటున్నావు ఇవాళ సబ్సిడీ ద్వారా, మనం పందులు ఇస్తా అంటున్నావు. పందులను బర్రెలను ఈ గాయడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడి బతకడం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇండస్ట్రీలు పెట్టండి, వాళ్ళకి ఎటుబడి ఆ అన్ఎంప్లాయ్మెంట్ కల్పించండి, వాళ్ళ జీతాలు కల్పించండి, వాళ్ళ బతుకు చూపించండి. అది కావాలి తప్ప 50 రూపాయలు 100 రూపాయలు 200 సీరియల్ ఎందుకండి? మహిళలకు ఏం పెడుతున్నాను? మహిళా అభివృద్ధి ఎట్లా సీరియల్ పంచితే అభివృద్ధి అయిద్దా? ఇది మేము చెప్పేది. మేము కావాలని ఆయన మీద అందరూ కొత్త చీరలు కట్టుకొని ఇచ్చారు ఆయన. ఆ చీర తెలంగాణ ఆడబిడ్డ ఒక చీర కదా, తెలంగాణ ఆడబిడ్డ. అసలు చీరలు ఏందని నాకు, అది చీరల విషయమే నాకు అసలు వీనంత విధవాడు పనికిమాలోడు వీడు. చీర ఏందని నాకు అర్థం. చీరలు చెప్పడం ఏంది? ఇవాళ ఎంతో సాధారణ కుటుంబం కూడా 1000, 1500, 2000 లేనిది చీర కట్టట్లేరు. ఆ చీరలు మంచి అవమానపరచడమే నా జాతలో నీ దొర. వాళ్ళ కుటుంబంలో కడతారా ఈ చీరలు? అది కట్టమని అందరూ. కేటీఆర్ భార్యను, హరీష్ రావు భార్యను, కవితను, ఆ తల్లి ఉంది శోభమ్మ, వీళ్ళని కట్టమని కడతారా? కట్టరు కదా. మరి అంటే ఓహో వీళ్ళు పేదలు కనుక ఎక్కిరించే జీవితమా ఈ బట్టలని మీకు ఇస్తున్నా అని చెప్పి పంచడమా? దొర కనుక అంటే నీ ఎంత పోకడలు అవి. నేను దొరాన్ని ఎందుకు అంటున్నంటే నీ నిజస్వరూపానికి అవి క్రిస్టియన్లకు ఇవి ఇస్తా అవి కాదు. పిండి కొద్ది రొట్టె కదా అవన్నీ కాదండి. వీడొక్కటే క్లారిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసింది ఒకటే. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినයි కేసీఆర్ గారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినయి కేసీఆర్ సారు. ప్రాజెక్టుల రీడిజైను పేరం అమరవీరుల త్యాగాలనే పునాదిరాళ్ళుగా చేసుకున్నవు. సెంటిమెంటును మూటగట్టుకొని ఇంటి సొంతముకే వాడుకున్నవు. నీ నియంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి గారు, నిలదీసే గొంతును ఒక్కటైనై కేసీఆర్ గారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆర్ సారు. ప్రాజెక్టుల రీడిజైను పేరా కోట్లకు కోట్లు మింగుతున్నవు. అల్లునికెంత బిడ్డకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత. నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందవరు ముఖ్యమంత్రి గారు, మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు. మీ మాటల గారడి మాయలు తెలిసా, అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆర్ సారు, అవి నీటి మూటలని తేలిపోయినై. బంధులెస్సలు ఉండవన్నవు, రాస్తారోకలు జరగవన్న
ఉండవన్నవు, అక్రమ కేసులు అరెస్టులన్నీ తెలంగాణలిక ఉండవన్నవు, తెలంగాణలిక ఉండవన్నవు. మరి పల్లె పల్లె నొల్లెందుకున్నది ముఖ్యమంత్రి గారు, మీ పాలన ఏందో తెలిసినాదయా కేసీఆర్ గారు. మీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆర్ సారు, అవి నీటి మూటలని తేలిపోయినై. డబుల్ బెడ్రూమ్ ఇండ్లే మాయే, దళితులకిస్తున్న భూమే మాయే, దళితులకిస్తున్న భూమే మాయే. నీ ఒక్క ఇంటికే 4 పదవుల ముఖ్యమంత్రి గారు, మా ఇంటికొక్క ఉద్యోగమేదయా కేసీఆర్ గారు. నీ మాటల గారడి మాయలు తెలిసే మూటలని తేలిపోయినై కేసీఆర్, అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆర్. ఇది అబద్ధమా చెప్పండి, నేను అడిగింది. నేను కావాలని ఆయన మీద చెప్పలే కదా. ప్రాజెక్టుల రీడిజైన్ వాళ్ళు తెలంగాణ సమాజం చెప్పింది, ఇది పెట్టమని చెప్పి తెలంగాణ ఉద్యమకారులందరూ కలుపుకొని ఉద్యమం లేనప్పుడు ఎడ రాయాలి ఏం కథ అని అందరూ సలహాలు తీసుకుంటావు. రాష్ట్రం వచ్చిన తర్వాత గాడింది కలుస్తారు గిడగట్టాలిగా అంటే నీకు తెలుసా? నువ్వు నిజమే వారనే ఈడో రానోడు మోపోయినాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే లేదా ఒక ఊరికి సర్పంచా? ఎలాంటి భాష వాడేది? వాడోడు వీడోడు, వానికి కత్తి లేదు, వీనికి బొత్సు లేదు, వానికి తాడు బొంగురం లేదు. ఓ గ్రామానికి సర్పంచ్ కానోడు, మరి గ్రామానికి సర్పంచ్ కాలేనోడు ప్రొఫెసర్ అయ్యింది కదా. తెలంగాణ 4 కోట్ల ప్రతీక, బంగారం లాంటి ముఖం, కోదండరామ్ సార్ని తిడుతావురా టీజీ వెంకటేష్ అని అంటివి. ఇవాళ మరదే వెంకటేష్ తోటి చేయగలుపుకొని తిరుగుతుంటివి. ఎవరు దొంగలు ఇక్కడ? తెలంగాణ సమాజం ఆ దొంగ, నువ్వు ఆ దొంగవు చెప్పండి అంటున్నా. 1,00,000 నాగలతో దుంతా అన్నావు, కానీ గుర్తుకోయలు వాళ్ళు ఎకరమో 2 ఎకరాలు పోటీ చేసుకొని బతుకుతుంటే వాళ్ళ పొట్ట కొడుతున్నావు. హైదరాబాద్లో భూములు ఆక్రమించిన వాళ్ళు లేరా? అంటే నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట. తేడా ఏముందంటున్నా? ఏం లేదన్నట్టు సింపుల్. సీమాంధ్ర పాలన పోయింది, తెలంగాణ దొరల చేతులకు వచ్చేసింది. ఇక్కడ ప్రజలకు ఉరిగేటువంటి కార్యక్రమాలు ఈ గత ప్రభుత్వాలు చేసినాయి. ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు జరిగినాయి, చంద్రబాబు పీరియడ్ ఉన్నప్పుడు జరిగినాయి, అంత ముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఉన్నటువంటి పీరియడ్లో జరిగినాయి. ఇవన్నీ రకరకాలుగా జరిగినటువంటి ఈ పథకాలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రజలకు ఆర్థిక సమానత్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే బతుకు కావాలి. 50 రూపాయల చీరొద్దు వాళ్ళకి 50 రూపాయల చీరొద్దు. వాళ్ళు ఈ పని చేసుకుంటే నెలకింత ఆదాయం వస్తుందనే బతుకు తెరువు చూపించేటువంటి ప్లాన్ చేయాలి. ఇది చేసినప్పుడే ప్రజల జీవితాలు, అది తెలంగాణ అయినా, అది ఆంధ్ర అయినా, యావత్ భారతదేశమైనా, ప్రపంచమైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటువంటి పరిస్థితి రావాలి తప్ప వేరే తాత్కాలిక ప్రయోజనాల కోసం నేను ఇచ్చినా అని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే సీమాంధ్ర పాలనకు తెలంగాణ ప్రాంతానికి తేడా ఏమీ లేదు.